పరిమితి 17తో క్లోజ్ అవడంతో గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్గా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి కలెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒంగోలు పట్టణం గురించి మీ అందరికీ తెలుసు. కొన్ని పర్టినెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ వాటర్ స్కేర్సిటీ అండ్ వాటర్ సప్లైలో మనకి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి సప్లై అవుతుంది. అది ఇమీడియట్గా అడ్రస్ చేయవలసి ఉంది. దానికి సంబంధించి అమృతిలో మనకి ఆల్రెడీ అరౌండ్ 450 crores టెండర్స్ కూడా అయిపోయినాయి. వర్క్స్ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఒక 1 yearలో ఆ వర్క్ కంప్లీట్ అయితే మనకి వాటర్ సమస్య అనేది ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఉండదు. అదేవిధంగా దీంతోపాటు డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తాము. సో మున్సిపల్ కమిషనర్గా నాకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో నేను ఆల్రెడీ కమిషనర్గా చేసి వచ్చాను కాబట్టి ఈ మున్సిపల్ ఇష్యూస్ అన్నీ కూడా నాకు ఐడియా ఉన్నది. సో డెవలప్మెంట్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. ప్రాపర్గా ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, తర్వాత ఎక్కడైనా రోడ్స్ లేయింగ్ కానీ, అదేవిధంగా ప్రాపర్ పార్కింగ్ ప్లేసెస్ డిసైడ్ చేయడం కానీ, ప్రాపర్ వెండర్ జోన్స్ క్రియేట్ చేయడం అనేది చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు కూడా చాలామందికి ఒక డెస్టినేషన్ సెంటర్లా ఉంటుంది. సో టౌన్ కాబట్టి ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకోకుండా, ఎస్పెషల్లీ టాయిలెట్స్ దాని మీద